మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు, లాభాధిపతి, తృతీయాధిపతి అయిన గురువు ఆరింట, అష్టమంలో శుక్రకేతువులు, పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. కొన్ని పనులు నిదానంగా సాగడం లేదా అప్పటికప్పుడు పూర్తవడం జరుగుతుంటాయి. మీరు ఊహించిన విధంగా ఈ వారం కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అది మీకు ఊహ అందన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగం రాదు అనుకున్న దాంట్లో మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుంది. ఫైనాన్స్ పరంగా మీరు నిలదొక్కుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సాధ్యమైనంతవరకు ఫలిస్తాయి కూడా. ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. సోదరి మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. శుద్ధ లాభాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు కావచ్చు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. భూమిని కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ఒక భూమి కొని దానిని కన్స్ట్రక్షన్ చేయాలనే యోచన చేస్తారు. అది నెరవేరుతుంది కూడా. హౌసింగ్ లోన్ సంబంధించి, వ్యాపారకు సంబంధించిన లోన్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కొలుక్కు వస్తాయి. మంజూరు అవకాశం కూడా గోచరిస్తుంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయవహారాలు, విదేశాల్లో వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు కూడా సానుకూలంగా ఉంటుంది. అయితే మెంటల్గా ఎక్కువ స్ట్రెస్ గురవుతారు. వాటి గురి కాకుండా ఉండడం, ప్రతిరోజు మీ కులదైవాన్ని నామస్మరణ చేసుకోవడం, ధ్యానం చేయడం అనేది చెప్పదగిన సూచన. తద్వారా కొంతవరకైనా సరే మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఎన్నాళ్ళు కష్టపడ్డాం, ఏ నర్సన్ అయిపోయింది, అయినా సరే ఇబ్బందులు పడ్డాం, కానీ ఇప్పుడు కూడా అలాగే ఉంటుందన్న భావన మీకు ఏర్పడుతుంది. ఎటువంటి భయాందోళనలు లేకుండా ముందుకు వెళ్ళండి. కొన్నిసార్లు మనం ఎటుపోతున్నామో, మనం కరెక్ట్గానే వెళ్తున్నామా లేదా అనే భావన కూడా ఏర్పడుతుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో కేతువు కాబట్టి స్కిన్కి సంబంధించినవి, అదేవిధంగా కడుపు నొప్పి సంబంధించింది, డైజెషన్ సంబంధించిన, అసిడిటీకి సంబంధించిన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి నిద్రపోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం కూడా చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాల మటుకి అంత అనుకూలంగా లేదు. ఏదైనా సంబంధాలు వస్తే 1-2 సార్లు పరిశీలించుకొని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. ప్రస్తుత కాలమాన ప్రకారం సంబంధాల విషయంలో కాస్త గందరగోళం ఏర్పడుతోంది. అన్నీ ముందుకు వెళ్ళాక మళ్ళీ ఇబ్బందులు అనేవి ఏర్పడుతున్నాయి. అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. కాబట్టి ఏదైనా సరే సంబంధాల విషయంలో మటుకి అన్ని వ్యవహారాలు అన్నీ చక్కగా ఉన్నాయా లేవా చూసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా కొత్త కోర్సుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీ టెక్నాలజీని అప్గ్రేడేషన్ చేసుకోవాల్సిన సమయం ఏర్పడింది కాబట్టి వాటి మీద దృష్టి సారించండి. ఏదైనా సరే మల్టీ టాలెంటెడ్గా ఉండడం చెప్పదగినది. ఒకదాని మీద స్ట్రక్ అవ్వకుండా దానికి సంబంధించిన టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని అప్గ్రేడేషన్ చేసుకోండి. తద్వారా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇటు ఉద్యోగంలోనూ అటు వ్యాపారంలోనూ వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వివాహానికి సంబంధించిన విషయవహారాలు కూడా వీరు సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కాస్త జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి మనం సాధ్యమైనంత వరకు అమ్మవారి ధ్యానం చేయడం, నామస్మరణ చేసుకోవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.